హాయ్. కల్కి నుంచి అండ్ రాజాసాబ్ నుంచి పోస్టర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మీకు ఏ పోస్టర్ బాగా నచ్చింది? కల్కి. కల్కి. కల్కి ఇప్పుడు ఒక అడ్వెంచర్ మూవీలా వస్తుంది కదా, అంటే సిరీస్ ఏమైనా ఉండబోతుంది అనుకోవచ్చా? సిరీస్ కాదు కానీ మూవీనే అనుకుంటున్నాం మరి. అంటే పార్ట్ 2 పార్ట్ 3 ఇట్లా ప్లాన్ చేయొచ్చు. రావచ్చు. నాగశ్విన్ గారు ప్రీవియస్ మూవీ చూసుకున్నట్టయితే మనకి ఒక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన మహానటి, అదొక బయోపిక్. ఇది ఒక అడ్వెంచర్ స్టోరీ. సో ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు అనుకోవచ్చు డైరెక్టర్? ఏమో అండి మూవీ నాకు అంత తెలియదు కానీ రాజాసాబ్ లో లుక్ ఉంది కదా, ఇప్పుడు బ్యాక్ టు ప్రభాస్ అనుకోవచ్చా? కల్కి బ్యాక్ టు ప్రభాస్ అని అనుకోవచ్చు. అది నాకు అంత ఐడియా లేదు. అంటే వరుసగా యాక్షన్ స్టోరీస్ చేస్తున్నారు ప్రభాస్. సో ఇప్పుడు లవ్ స్టోరీస్ తీస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. మళ్ళీ మిర్చి మూవీలో మనం ఎలా చూసాం ప్రభాస్ ని అలా మారుతి గారు అంటేనే మనకి లవ్ స్టోరీస్ బాగా గుర్తొస్తాయి. బాగుంటుంది. సో అలా ఇప్పుడు మారుతి గారి కాంబినేషన్ లో వచ్చేదే రాజాసాబ్ కదా, సో అది లవ్ స్టోరీ అవ్వచ్చు అనుకోవచ్చా? తెలీదండి, అంత ఐడియా లేదు. బట్ కల్కి అయితే బానే ఉంది లుక్స్ వైజ్ అంతా. బ్యాక్ చూడొచ్చు మళ్ళీ మనం ప్రభాస్ గారిని. కల్కి గ్లిమ్స్ లో మనము అమితాబ్ బచ్చన్ అండ్ మన కమల్ హాసన్ గారిని కూడా చూడడం జరిగింది. సో పెద్ద పెద్ద హీరోస్ బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ మూడు కలిసిన, సారీ బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ మూడు కలిసే అనుకోవచ్చు. అవును, అన్ని కలిసింది కదా మామూలుగా. పాన్ ఇండియా పాన్ ఇండియా లెవెల్లో